మనుషుల్లో చాలా రకాలు ఉంటారని మనందరికీ తెలుసు కదా. అందులో పీపుల్ ప్లీజర్స్ ఒక రకం. ఎప్పుడూ అందరినీ మెప్పించాలి అనుకునే రకం అన్నమాట. వీళ్ళతో మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కానీ పాపం బాగా సఫర్ అవుతూ ఉంటారు వీళ్ళు. మీరు గమనిస్తే కొంతమంది ఎప్పుడూ లైఫ్‌లో ఏదో ఒక దాని గురించి కంప్లెయింట్ చేస్తూ ఉంటారు చూసారా? ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు కంప్లెయింట్ చేసేది? బికాస్ దాని గురించి వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేయలేరు? ఎక్స్‌ప్రెస్ చేస్తే నాకిది నచ్చలేదని ఎక్స్‌ప్రెస్ చేస్తే నన్నెవరు యాక్సెప్ట్ చేయరు అన్న బిలీఫ్‌తో పెరుగుతారనమాట వీళ్ళు. సో, పీపుల్ ప్లీజర్స్ ఒక రోజులోనో, ఒక గంటలోనో తయారైపోయే వాళ్ళు కాదండి. వాళ్ళ కండిషనింగ్ అలా ఉంటుంది. సో, చిన్నప్పుడు చుట్టూ ఉన్న పీపుల్‌ని బట్టి, వాళ్ళ బిహేవియర్స్‌ని బట్టి మనం కొన్ని బిలీఫ్స్‌ని మనతో తీసుకొని పెరుగుతాం అనమాట. సో, చిన్నప్పుడు ఎవరైనా ఒక చైల్డ్ చిన్న పొరపాటు చేసినప్పుడు, లేకపోతే వరుసగా పొరపాట్లు జరిగినప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారు? అలుగుతారు, మాట్లాడరు, ఎఫెక్షన్ విత్‌డ్రా చేసేస్తారు. ఇలాంటివి జరిగినప్పుడు ఆ పిల్లల్లో ఏం బిలీఫ్ ఉంటుంది అంటే, నేను వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేయకపోతే వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరు, నన్ను కలుపుకోరు, నాకు ఎఫెక్షన్ ఇవ్వరు, నాతో కమ్యూనికేట్ చేయరు అన్న బిలీఫ్‌తో పెరుగుతారు. మరి వీళ్ళే కదా పెద్దయిన తర్వాత పీపుల్ ప్లీజర్స్ అయ్యేది. సో, వాళ్ళకి ఎంతసేపు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ ఇంపార్టెంట్. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ కమ్ లేటర్ దాన్ దట్. సో, ఎవరైనా కంటిన్యూయస్‌గా కంప్లెయింట్ చేస్తున్నారు ఒకే విషయం గురించి, ఆ సిట్యుయేషన్‌ని మార్చే ప్రయత్నం చేయకుండా కంప్లెయింట్ చేస్తున్నారు అంటే పాపం అదంతా కండిషనింగ్ వల్ల జరిగిందనమాట. ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేది మన కంట్రోల్‌లో లేదు. కానీ మనం ఎలా తయారవ్వాలి, ఎలా ఎదగాలి, ఎక్కడికెళ్ళాలి, ఎంత బాగా వెళ్ళాలి అనేది మనం తిరిగి రాసుకోగలిగిన ఒక కథ. రైట్? ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత బ్రెయిన్ డెవలప్‌మెంట్ అంతా చక్కగా అయిపోయిన తర్వాత అప్పుడు మన ప్రయారిటీస్ ఏంటి, మనకున్న ఇబ్బందులేంటి అని కూర్చొని మనతో మనమే ఆలోచన చేసి దాన్ని తెలుసుకునే దిశలో ప్రయాణం చేయటమే లైఫ్‌లో పర్పస్.